2014లో ఆశలు పెట్టుకున్నారు, 2019లో కూడా ఆశలు పెట్టుకున్నారు, 2024లో హోప్స్ ఎవరైతే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అని కోరుకున్న వాళ్ళందరూ కూడా మా ఆశలు నెరవేరుతున్నాయి అని వాళ్ళ ఆశలు ఇంకా పెంచుకున్నారు. ఎందుకంటే కూటమిలో భాగంగా వాళ్ళు తీసుకున్న 21 స్థానాల్లో కూడా గెలిచారు కాబట్టి, 2 ఎంపీ స్థానాల్లో కూడా గెలిచారు కాబట్టి 100% విన్నింగ్ మాది, ఒక రికార్డు అని చెప్పి భావించారు. కానీ ఇలా ఆశలు పెట్టుకున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా ఒక ఊహించిన షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ తాజాగా. అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు అనేది. అయితే దీని వెనకాల ఒక ప్రిపరేషన్ ఉందా అంటే, ఆయన నాకు సీఎం సీట్ ఇవ్వండి, లేదంటే నాకు సీఎం షేరింగ్ ఇవ్వండి, ఒక ఏడాది పాటు ముఖ్యమంత్రి హోదాలో ఉంటాను అని ఆయన అడిగే ఆలోచన లేదని అర్థమవుతుంది, అడగరు కూడా అనేది చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, మా నాయకుడు సీఎం కావాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఏం ప్రిపేర్ చేస్తున్నారంటే, మన బలం ఇంకా పెరగాలి, అంటే కూటమిలో బలం పెరిగితే కదా మనం ముఖ్యమంత్రిగా లేదంటే ఏదైనా అడగొచ్చు అనేది ఆయన చెప్తున్నారు తప్ప ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యే ఛాన్స్ లేదు. అయితే ఇదంతా దేనికోసం అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా లేదా అనేది జనసేన నాయకులకు కూడా ఇప్పటికే అనుమానమే కూటమిలో ఉంటే. కానీ నారా లోకేష్ గారు సీఎం అవుతారు అనేది కూటమిలో ఉన్న అన్ని పార్టీలకి బలమైన నమ్మకం. తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడిని అడిగినా చెప్తాడు కాబోయే సీఎం నారా లోకేష్ అనేది, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా సరే. కానీ జనసేన పార్టీలో జనసేన నాయకులు కూటమిలో ఉండగా మా పవన్ కళ్యాణ్ గారు కాబోయే సీఎం అని బహిరంగంగా చెప్పగలరా అంటే, వాళ్ళ నాయకుడే చెప్తున్నాడు మనకు అంత సీన్ లేదని, ఎలా అవుతాం ఎలా చెప్తారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరైతే ఆశపడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ ప్రిపేర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అందుకే ఈ మధ్యన ఈ పార్టీ మీటింగ్లు, మన రాజమండ్రిలో పెట్టిన మీటింగు, కీలక సమావేశాలు, ఇవన్నీ కూడా. దీని వెనక ఏమన్నా పెద్ద వ్యూహం ఉందా అంటే, ఆయన బయటకు వచ్చేసో లేదంటే బీజేపీతో కలిసో విడిగా పోటీ చేసో ఇంత ఆలోచనలు అయితే ఖచ్చితంగా ఉండవు. కానీ కూటమిలో ఉంటూనే తన బలం పెంచుకొని, తన బలం ఏంటో నిరూపించుకొని వాళ్ళు పిలిచిస్తే పదవి తీసుకుంటాం తప్ప మేము అడిగి తీసుకోము, అలాంటి ఆశలు అయితే పెట్టుకోవద్దని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు అనేది ఆ పార్టీ నాయకులు సైతం ఒప్పుకుంటున్నమాట.